సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ పదవి దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ప్రస్తుత చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో సహా పలువురు నాయకులు ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు. చైర్మన్ రేసులో నిలిచిన వారిపై పైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సుడా చైర్మన్ పదవి రేసులో కరీంనగర్ కు చెందిన పలువురు అగ్ర నాయకులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెల్చాల రాజేందర్ రావు, రాచకొండ చక్రధర్ రావు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఆకారపు భాస్కర్ రెడ్డితో పాటు మల్లికార్జున రాజేందర్ పోటీలో ఉన్నారు. ఈ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ అయిన 37 కార్పొరేషన్లు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల చైర్మన్ పదవులను భర్తీ చేస్తారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆశావాహులందరూ హైదరాబాద్ కు పయనమైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి వారి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. పొన్నం ప్రభాకర్ కు అత్యంత సన్నిహితుడైన రాచకొండ చక్రధర్ రావు సుడా చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరో 3 ఆశావహులు మంత్రి పొన్నం ప్రభాకర్ నే నమ్ముకుని బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసిన విద్యావేత్త ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి, కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ సుడా చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. కాగా 2 ఏళ్లుగా సుడా చైర్మన్ పదవిలో ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తన పదవీ కాలాన్ని మరో విడత పొడిగించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. అవకాశం కల్పిస్తే మరోసారి విధులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరీంనగర్ అభివృద్ధికి సుమారు 50 కోట్ల విలువ చేసే పనులు చేశానని తెలియజేశారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా, సుడా చైర్మన్ గా తనకు కాంగ్రెస్ పార్టీ పదవులను ఇచ్చిందని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో పార్టీకి పనిచేశానని చెప్పారు. అనేక కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకు 10 సంవత్సరాలు సేవలు అందించానని తెలిపారు. 2 సంవత్సరాల శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నాకు పెద్దలు ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి నాకు అవకాశాన్ని, మరి గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలనలో ఆనాటి అనేక ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేసి, మరి పార్టీ అధ్యక్షునిగా అనేక కార్యక్రమాలు, ఎంతోమంది అసలు ఇది వచ్చేదా పోయేదా, భవిష్యత్తులో ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది అనే పరిస్థితులలో, మరి కష్టకాలంలో నాకు చేదోడు వాదోడుగా అనేక మంది కార్యకర్తలు వారందరినీ కూడా పోగు చేసుకొని కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి, అదేవిధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అనేక మరి అభివృద్ధి విషయంలో వారి యొక్క నిర్లక్ష్యతను ఎప్పటికప్పుడు ఎండగట్టి మరి 10 సంవత్సరాలు పోరాటం చేసినటువంటి క్రమంలో మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అన్నాడు రానప్పటికి కూడా, పరిస్థితులు పార్టీ పరంగా నాకు ఇవ్వనప్పటికి కూడా, ప్రభుత్వం వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపాలనలో నన్ను సుడా చైర్మన్గా అవకాశం కల్పించి, మరి ఈ కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల 2 జిల్లాను మొత్తం కూడా, ముఖ్యంగా చొప్పాయండి మానకొండ నియోజకవర్గాల్లో శాసనసభ్యుల మేడిపల్లి సత్యం గారు, కవంపల్లి సత్యనారాయణ గారి శాసనసభ్యుల మరి వారి యొక్క సూచనల మేరకు ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి పాలు పంచుకొని